పాము విషానికి బానిస అవుతున్న యువత. సో, ఈ మధ్య కాలంలో మనము చాలామందిని గమనిస్తున్నాము. యువత రకరకాల డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు. వాటిలో ప్రధానంగా ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గుట్కా, గంజాయి, ఓపియము, తర్వాత ఈ బ్రౌన్ షుగర్ గానీ, చరస్సు, ఇవి ఈ తర్వాత ఇంజెక్షన్స్ రకరకాల వాటికి అలవాటు పడుతున్నారు. యువత మనం గమనిస్తున్నాం, మనకు తెలుస్తుంది. అయితే గతంలో ఒక పేషెంటు మా దగ్గరకొచ్చే పేషెంట్లు కూడా ఎక్కువ శాతం వీళ్ళే వస్తున్నారు. అయితే దాదాపు ఒక 3 నెలల కిందట ఒక పేషెంట్ ఒక 24 సంవత్సరాల వయసున్న అబ్బాయి నా దగ్గరికి ట్రీట్మెంట్‌కొచ్చాడు. సో, ట్రీట్మెంట్‌కొచ్చినప్పుడు పేరెంట్స్ తీసుకొనొచ్చారు. పేరెంట్స్ తీసుకొనొచ్చినప్పుడు అబ్బాయి కాస్త విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంటే బాడీని కారులోంచి దిగుతూనే ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ రావడము, ఇలా స్ట్రెచ్ చేయడం, బాడీని ఇలా ఇలా స్ట్రెచ్ చేయడము, ఇలా కాంపౌండ్‌కు ఇలా పుషప్స్ చేయడం, కాంపౌండ్ వాల్ పట్టుకొని ఇలా ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటూ విచిత్ర ప్రవర్తనతో వచ్చాడు. పేరెంట్స్ తీసుకొనొచ్చారు. సో, తర్వాత ఆహ్, ఈ కౌన్సెలింగ్ టైంలో పేరెంట్స్ వచ్చి కూర్చొని మాట్లాడేటప్పుడు పేరెంట్స్‌ని బయట కూర్చోబెట్టి అబ్బాయితో మాట్లాడినప్పుడు అబ్బాయి చెప్పింది ఏమిటంటే అబ్బాయికి ఫస్ట్ టొబాకో 12 సంవత్సరాలప్పుడే గుట్కా అలవాటైంది. ఆ తర్వాత స్మోకింగ్ అలవాటయిపోయింది. ఆ తర్వాత 16 సంవత్సరాలకొచ్చే వరకు 15, 16 సంవత్సరాలకు గంజాయి అలవాటయిపోయింది. ఆ తర్వాత ఓపియం అలవాటు కూడా ఉంది. సో, ఆల్కహాల్ తక్కువ తీసుకుంటాడు. కానీ ఇవి మాత్రం ఎక్కువ మోతాదులో ఉన్నాయి. దాదాపు 22 సంవత్సరాల వయసప్పుడే అబ్బాయికి పెళ్లి చేశారు. సో, ఓల్డ్ సిటీ నుంచి వచ్చాడు అబ్బాయి. అబ్బాయికి 22 సంవత్సరాలు పెళ్లి చేశారు. 24 సంవత్సరంలో నా దగ్గరికి ఎక్కువైపోయి ఈ వ్యసనాలన్నీ కూడా ఎక్కువైపోయి, వయలెన్స్ ఎక్కువైపోయి, ఇబ్బందులు, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి నా దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకొచ్చాడు. సో, నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు రొటీన్‌గా అన్ని అలవాట్లు అడుగుతూ ఉంటాము. అయితే ఆ అబ్బాయి చెప్పిందేమంటే పాము విషము, వీటితో పాటు పాము విషం కూడా తింటున్నట్టు ఆ అబ్బాయి చెప్పాడనమాట. అయితే ఎన్ని రోజులకోసారి తింటున్నావు అడుగుతున్నప్పుడు వారానికి ఒక 10 రోజులకు ఒకసారి అలా ఓల్డ్ సిటీలో గానీ, అటు ఈ ఏరియాలో ఒక స్లమ్ ఏరియాలో అడవిలాగా ఉంటుంది. అక్కడికెళ్ళి పాములు పట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర విషం తీసుకొని తింటున్నా అని చెప్పాడనమాట. అయితే ఈ పాము విషము మనం ఈ మధ్య చాలా సందర్భాల్లో కొన్ని మొన్న ఢిల్లీ సంఘటన చూస్తే కూడా పాము విషాన్ని ఈ రిక్రియేషన్ క్లబ్‌లలో అమ్ముతూ పట్టుబడ్డము, కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాము. అయితే ఆల్రెడీ ఉన్న యొక్క వ్యసనాలు ఎక్కువైతుంటే మళ్ళీ పాము విషము వ్యసనానికి అలవాటు పడే యువత కూడా మనకు పెరుగుతున్నారనేది ఈ మధ్య కాలంలో మనకు మీడియాలో అక్కడ కూడా మనం కథనాలు చూస్తున్నాం. సో, పాము విషము ఎందుకు ఉపయోగిస్తారంటే, పాము విషం అనేది కూడా ఈ ఓపియం లాగానే దాని యొక్క అడిక్షన్ లాగానే ఇంచుమించు దానిలాగానే పనిచేస్తుంది. ఈ పాము విషం మరి ఇది దానిలాగానే మత్తు కలిగించడానికి, దానిలాగానే నొప్పి లేకుండా కలగడానికి, దానిలాగానే కొంత ఇవి తీసుకున్నప్పుడు కొంచెము హై అయిపోయినట్టు స్టేట్ ఆఫ్ యుఫోరియా అంటే మంచి ఆనందంగా ఉన్నట్టు, యాక్టివ్‌గా ఉన్నట్లు ఈ పాము విషం యొక్క ప్రభావం కనబడుతుంది అనేది మనకు సైంటిఫికల్లీ తెలుస్తుంది. అయితే మరి పాము విషము మింగిన పాము అనంగానే పాము కరిస్తే మనిషి చనిపోతాడు. ఇది క్లియర్. మరి పాము విషాన్ని తింటే ఏమి కాదా? అంటే పాము జనరల్‌గా మనకున్న స్టడీస్ ప్రకారం పాము విషాన్ని తింటే ఆహ్, చాలా సందర్భాలు ఏమి కాదనేది ఒక స్టడీ ఉంది. అయితే ఈ పాము విషాన్ని మింగే సందర్భంలో మన నోట్లో గానీ, ఏదైనా గమ్స్ బ్లీడింగ్ అల్సర్స్ ఉన్నా, లేదా నోట్లో అల్సర్స్ ఉన్నా, ఈ ఈసోఫేగస్‌లో గానీ, అన్నవాహికలో గానీ, పేగుల్లో గానీ ఎక్కడైనా సరే మనకు ఈవెన్ ఆహ్, ఇంటెస్టైన్స్‌లో ఎక్కడైనా సరే చిన్న అల్సర్ ఉన్నా, చిన్న బబులున్నా, ఏదైనా ఎరోజన్స్ ఉన్నా గూడా ఈ పాము విషం మింగినప్పుడు ఏమైతుందంటే అత్యంత స్పీడ్‌గా ఆ కట్స్ నుంచి లోపలికి బ్లడ్ స్ట్రీమ్‌లో కలిసిపోయినప్పుడు ఇమ్మీడియేట్‌గా అత్యంత ప్రమాదకరంగా ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పాము విషము తినే వాళ్ళలో. సో, కొంతమంది పాము విషాన్ని పౌడర్ ఫామ్‌లో కూడా చేసి కూడా ఆల్కహాల్‌లో కలిపి కూడా తాగుతుంటారు. ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనవి. కానీ ఇలా ఉపయోగిస్తూ వస్తే దీర్ఘకాలంలో ఈ పాము విషాన్ని ఉపయోగిస్తూ వస్తే ఇది ఇతర డ్రగ్స్ లాగానే ఫిజికల్ డిపెండెన్సీని, సైకలాజికల్ డిపెండెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనకున్న ఈ కొంత రీసెర్చ్ స్టడీస్ ప్రకారం మనకు తెలుస్తూ వస్తుంది. అయితే ఇవన్నీ కూడా మనకు రాబోయే కాలంలో ఈ పాము విషయం ఒకసారి తీసుకున్నాక దాని యొక్క వాళ్ళు క్లినికల్ స్టడీస్ కానీ వాళ్ళు చెప్పే దాని ప్రకారం దాని యొక్క ఆ మత్తు దాదాపు ఒక వారం 10 రోజుల వరకు ఎక్కువ రోజులు ఉంటుంది. డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ ఈ స్నేక్ పాయిజన్ యొక్క విషము ఎంత
గాఢంగా ఉంది అనే దాని మీద ఈ యొక్క మత్తు అనేది ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో, కాబట్టి రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకుంటున్నారు పాము విషము. సో, ఇవన్నీ కూడా మనకు కొంతమంది పాము విషాన్ని తింటున్నారు. కొంతమంది పాము ఈ రేవ్ పార్టీల్లో చూస్తున్నాం మనం. రేవ్ పార్టీల్లో పాముతో కాటేపించుకోవడం నాలుక మీద. ఇది అత్యంత ప్రమాదకరమైనది. పాము కాటేసినప్పుడు మనకు ఇమ్మీడియేట్‌గా ఈ విషమంతా కూడా శరీరంలోకి వెళ్ళిపోతుంది. రక్తంలో కలిసిపోతుంది. ఇమ్మీడియేట్‌గా రెస్పిరేటరీ కొలాప్స్ అయిపోయి డెత్ జరిపే సంఘటనలు కూడా చాలా జరగవచ్చు. సో, కాబట్టి పాము విషం అనేది ఆరోగ్యానికి హానికరము. ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరము. సో, కాబట్టి ఇటువంటి వాటికి అలవాటు పడకుండా మీరు జాగ్రత్త వహించాలని, ఎస్పెషల్లీ ఈ యువత మీరు యో అన్నీ మీరు టేస్ట్ చూడాలా. గంజాయి, తర్వాత ఈ ఓపియము, ఇక బ్రౌన్ షుగరు, చెరసు, కొకైను, ఇవన్నీ కూడా రకరకాల మత్తు పదార్థాలున్నాయి. వాటి ప్లేస్‌లో ఈ పాము విషం అనేది వచ్చి చేరడం అనేది కూడా మనకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించేది ఒకటి. సో, కాబట్టి మన దేశంలో ఎక్కువగా పాములు ఉన్నాయి, విషపాములు ఉన్నాయి. వాటి విషాన్ని తీసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు. ఏమాత్రము మీకు జనరల్‌గా పాము విషాన్ని కాటు వేసేవాళ్ళు కూడా, ఆ విషం ఇచ్చేవాళ్ళు కూడా దాని ప్లేస్‌లో ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకంటే నిజంగా పాము విషం తింటే మాత్రం ప్రాణాలు పోతాయి. కాబట్టి పాము కాటు వేసినప్పుడు దానికి ఆల్రెడీ దాని విషాన్ని తీసి పామును ఏదో వాళ్ళ డబ్బు కోసం ఇవిలా పాము కాటు వేయించడం అలా జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి ఇవి ప్రయోగాలు మీరు చేయొద్దు. ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల మీ ప్రాణాల మీద మీరు గ్యారంటీ ఉండదు. మీ ప్రాణాలు పోగొట్టుకున్నట్టే. సో, కాబట్టి మీ మీద మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. ఆ విధంగా మీరు ఇటువంటి పాము లాంటి విషము లాంటి వాటికి అలవాటు పడకూడదని నేను ఈ వీడియో ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా అలవాటు పడితే మాత్రం మా దగ్గరకొచ్చి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోండి. డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా తప్పకుండా ఇలాంటి మత్తు పదార్థాల లాంటి వ్యసనాల నుంచి కూడా మనం దూరం చేసుకోవచ్చు.